దేవుని యొక్క రాజ్యం రావటము దేవుని యొక్క చిత్తం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ యొక్క రాజ్యం యొక్క విలువలు ఏంటిదంటే, అంతకంటే ముందు చూస్తే సైతాన్ యొక్క రాజ్యం భూలోకంలో పనిచేస్తుంది, మానవ రాజ్యం పనిచేస్తుంది, తర్వాత దేవుని రాజ్యం పనిచేస్తుంది. హల్లెలూయా. సైతాన్ రాజ్యానికి లిమిట్స్ ఉంటాయి, మానవుని రాజ్యానికి లిమిట్స్ ఉంటాయి, కానీ దేవుని రాజ్యానికి లిమిట్స్ అనేది ఉండదు, హద్దులు అనేది ఉండదు. దేవుని రాజ్యం ప్రపంచం మొత్తంలో పనిచేస్తుంది. హల్లెలూయా. మన తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ మనల్ని రూల్ చేస్తుంది. అదే కర్ణాటక పోతే ఇక్కడి ప్రభుత్వం అక్కడ పనిచేయదు కదా. సేమ్ మన భారతదేశంలో మనం చూసుకుంటే భారతదేశం మన బీజేపీ గవర్నమెంట్ మనం రూల్ చేస్తుంది, కానీ వేరే దేశాల్లో పనిచేయదు. ఎందుకంటే వీటికి హద్దులు అనేది ఉన్నది. కానీ దేవుని రాజ్యము ప్రపంచం మొత్తం పనిచేస్తుంది. ఇది దేవుని యొక్క రాజ్య విధానం.